హలో ఫ్రెండ్స్. కార్తీక దీపం 2లో ఇప్పటివరకు చూడని ఒక అతిపెద్ద, ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ని చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే రేపటి ఎపిసోడ్లో జ్యోత్స్నకు తను కలలో కూడా ఊహించని రేంజ్లో ఘోరమైన పరాభవం జరగబోతోంది. ఈరోజు ఎపిసోడ్లో మనం చూశాం కదా, దీప స్టాల్ దగ్గరకు వచ్చి ఫేక్ చెక్ డ్రామా ఆడిన ఆ మోసగాడు బాలరాజుని కార్తీక్ ఎలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడో. కార్తీక్ ఆ బాలరాజుకి తన నెక్స్ట్ ప్రాజెక్ట్లో సెకండ్ హీరో ఛాన్స్ ఇస్తానని ఆశ చూపి తన వలలో వేసుకున్నాడు. అంతేకాదు, కెమెరాలు, యాక్షన్ కట్లు ఏవీ లేకుండా ఒకరి దగ్గరకు వెళ్లి లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలని టాస్క్ ఇచ్చాడు. మరోవైపు ఇంట్లో సుమిత్ర ఒకవేళ ఈ పోటీలో గెలవడానికి ఎవరైనా తప్పుదారి ఎంచుకుంటే, వాళ్లు ఎంతటివారైనా సరే, అది తన కూతురు జ్యోత్స్న అయినా ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వనని ఖరాఖండిగా చెప్పేసింది. శివనారాయణ కూడా ఆమె మాటలకు సరేనన్నాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఎలాంటి షాకింగ్ డ్రామా జరగబోతోంది? కార్తీక్ అందరి ముందు నిజాల ముసుగుని ఎలా లాగేయబోతున్నాడో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్ సాయంత్రం వేళ ఇంట్లో తదుపరి సీఈఓ పేరును ప్రకటించే ఉత్కంఠభరితమైన వాతావరణంతో ప్రారంభమవుతుంది. జ్యోత్స్న అహంకారం ఈ సమయంలో ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. కొత్త సీఈఓ ఛాంబర్లోకి వెళ్లి ప్యూన్ నానికి క్లాస్ పీకుతూ, ఈ క్యాబిన్ని నీట్గా క్లీన్ చేసి ఉంచు, ఎందుకంటే ఈ సాయంత్రం తర్వాత ఇది నా సొంతం కాబోతోంది అని చెప్తుంది. దీపకు సంబంధించిన పాత వస్తువులను చెత్త బుట్టలోకి విసిరేస్తూ, దీప రేంజ్ రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుని దోసకాయ పచ్చడి, నువ్వుల ఉండలు అమ్మడమే. ఆమె ఎప్పటికీ ఈ పెద్ద ఖాందాన్, కుటుంబం స్థాయికి రాలేదు అని మనసులో అనుకుంటుంది. అంతలోనే అక్కడికి దీప వస్తుంది. దీప ముఖంలో ఒక వింత ప్రశాంతత కనిపిస్తుంది. అది చూసి జ్యోత్స్నకు మరింత ఒళ్ళు మండుతుంది. జ్యోత్స్న ఆమెను వెటకారం చేస్తూ, ఏంటి దీపా? నీ ఓటమిని కళ్ళారా చూడటానికి వచ్చావా? ఈరోజు తర్వాత నువ్వు ఈ ఇంట్లో ఒక నౌకరులా మిగిలిపోతావు అంటుంది. కాని దీప అస్సలు భయపడకుండా గట్టిగా సమాధానం ఇస్తూ, జ్యోత్స్న, నిజాయితీ లేకుండా గెలిచిన గెలుపు కాదు, అది ఒక మోయలేని భారం. ఆ భారాన్ని ఎక్కువ కాలం మోయలేరు అని చెప్తుంది. జ్యోత్స్న ఆమె మాటలను లైట్ తీసుకుని గట్టిగా నవ్వుతూ అక్కడినుంచి పొమ్మంటుంది. కాని అసలు కథ ఎప్పుడు మొదలవుతుందంటే, ఇంటి సభ్యులంతా శివనారాయణ, సుమిత్ర, పార్వతి, కాంచన, సూరజ్, కార్తీక్, దీప మరియు జ్యోత్స్న హాల్లోకి వచ్చి కూర్చుంటారు. హాల్ అంతా ఎయిర్బోర్న్ టెన్షన్తో నిండిపోతుంది. శివనారాయణ చేతిలో 2 బ్రాంచ్ల ఫైనల్ సేల్స్, ప్రాఫిట్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆయన అందరి వైపు చూసి, మీ నలుగురు కలిసి మన కంపెనీ పరువును నిలబెట్టి మంచి లాభాలు తెచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. కాని పొద్దున సుమిత్ర చెప్పినట్లే మేము కేవలం గెలుపును మాత్రమే చూడము. ఆ గెలుపు కోసం ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారో కూడా చూస్తాము అంటారు. పార్వతి వాతావరణాన్ని మార్చడానికి మధ్యలో చొరబడి, బావగారు, ఇక మాటలు ఆపండి. విజేత ఎవరో ప్రకటించండి. అందరికీ తెలిసిందే కదా, నా కూతురు జ్యోత్స్న రెస్టారెంట్ ఆన్లైన్ ఆర్డర్స్తో దూసుకుపోయింది, కాబట్టి విన్నర్ తనే అని గొప్పగా చెప్తుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ ముందుకు వస్తాడు. అతని ముఖంలో ఒక వింతైన చిరునవ్వు ఉంటుంది. అతడు పార్వతి, జ్యోత్స్నల వైపు చూస్తూ, చిన్నత్తా, అంత తొందర ఎందుకు? ముందు ఆ ఆన్లైన్ ఆర్డర్స్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో చూద్దాం అంటాడు. కార్తీక్ ఆ మాట అనగానే జ్యోత్స్న గుండెల్లో గుబులు మొదలవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. కార్తీక్ తన తల్లి కాంచన వైపు చూస్తాడు. దీపకు అన్యాయం జరిగిందని ఆమె పొద్దుటి నుండి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కార్తీక్, తాతగారు, మీరు ఫైనల్ డెసిషన్ చెప్పే ముందు నేను ఇక్కడికి ఒక స్పెషల్ గెస్ట్ ని పిలవాలనుకుంటున్నాను. అతనే మన కంపెనీకి కాబోయే బిగ్గెస్ట్ స్టార్ అంటాడు. కార్తీక్ గట్టిగా చప్పట్లు కొట్టగానే హాల్ మెయిన్ డోర్ నుండి లోపలికి అడుగుపెడతాడు బాలరాజు. బాలరాజుని చూడగానే జ్యోత్స్న, పార్వతిల మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ల ముఖాలు పాలిపోయి ఒళ్లంతా వణుకు పుడుతుంది. బాలరాజు మాత్రం ఇదంతా ఏదో సినిమా షూటింగ్ అనుకుంటూ, పొద్దున కార్తీక్ తనకు చెప్పిన లైవ్ పర్ఫార్మెన్స్ సీన్ నడుస్తోంది అనుకుని ఫుల్ హీరో బిల్డప్తో లోపలికి వస్తాడు. కార్తీక్ అతడిని అందరి ముందు నిలబెట్టి, హా
బాలరాజుగారు, ఇప్పుడు మీ సీన్ స్టార్ట్ అయింది. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసి చెప్పండి. ఈ కథలో అసలైన విలన్ ఎవరు? దీప స్టాల్ దగ్గరకు వెళ్లి ఫేక్ చెక్ ఇచ్చి హంగామా చేయమని మీకు డబ్బులు ఇచ్చింది ఎవరు? గుర్తుంచుకోండి, హిడెన్ కెమెరాలు అన్ని వైపులా ఉన్నాయి. మీ కెరీర్ ఈ సీన్ మీదే ఆధారపడి ఉంది అని డైలాగ్ చెప్తాడు. బాలరాజు ఫుల్ జోష్లోకి వచ్చేసి కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తూ నేరుగా జ్యోత్స్న వైపు వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తాడు. సార్, ఈమె మన మెయిన్ హీరోయిన్, అలాగే ఈ కథకి అసలైన విలన్. ఈమె నన్ను ఆ రోజు పిలిపించి గుట్టలుగా డబ్బులు ఇచ్చి దీప స్టాల్కి వెళ్లి సీన్ క్రియేట్ చేయమని, ఆమె పరువు తీసి పోటీలో ఓడిపోయేలా చేయమని చెప్పింది అని నిజం కక్కేస్తాడు. బాలరాజు నోటి వెంట ఆ మాట రాగానే హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఘోరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. శివనారాయణ చేతిలో ఉన్న సీఈఓ ఫైల్స్ జారి కింద పడిపోతాయి. సుమిత్ర కళ్ళు కోపంతో ఎర్రబడిపోతాయి. ఆమె అగ్నిపర్వతంలా రగిలిపోతుంది. జ్యోత్స్న భయంతో వణికిపోతూ గట్టిగా అరుస్తుంది, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ వెధవ ఎవరో నాకు అస్సలు తెలియదు. కార్తీక్, నువ్వు దీపను గెలిపించడం కోసం రోడ్డు పక్కన తిరిగే ఇలాంటి లోఫర్ని తీసుకొచ్చి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావా అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. పార్వతి కూడా కూతురిని వెనకేసుకొస్తూ, బావగారు, ఈ కార్తీక్ నా కూతురిని ఇరికించడానికి కుట్ర చేస్తున్నాడు అంటుంది. కాని కార్తీక్ చాలా కూల్గా ఉంటాడు. అతడు తన మొబైల్ ఫోన్ తీసి, మీరు ఇలాగే అంటారని నాకు ముందే తెలుసు. అందుకే పొద్దున నేను ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇతను ఒప్పుకున్న ప్రతి నిజాన్ని వీడియో రికార్డింగ్ చేశాను. అంతేకాదు, బాలరాజు అకౌంట్కి డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అంటూ మొబైల్లో వీడియో ప్లే చేస్తాడు. అందులో బాలరాజు స్పష్టంగా జ్యోత్స్న, పార్వతుల పేర్లు చెప్తూ డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకుంటాడు. ఇక్కడే కథలో మరొక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వస్తుంది. తాను అన్ని వైపులా బుక్కైపోయానని గ్రహించిన జ్యోత్స్న ఏడుపు డ్రామా స్టార్ట్ చేసి సూరజ్ వైపు చూస్తుంది. పొద్దున సూరజ్ తనను పొగిడాడు కాబట్టి హెల్ప్ చేస్తాడేమో అని ఆశపడుతుంది. కాని సూరజ్ ముందుకు వచ్చి గట్టిగా నవ్వుతాడు. సూరజ్ ఇలా అంటాడు, జ్యోత్స్న, పొద్దున నువ్వు నాతో అన్నావు కదా, నువ్వు సీఈఓ అయ్యాక నన్ను నీ కింద పనివాడిగా పెట్టుకుంటానని, నన్ను తక్కువ చేసి మాట్లాడావు కదా. నేనే నీకు చెప్పాను, యుద్ధాలు ఆడవాళ్లు మొదలు పెట్టొచ్చు, కాని ముగించేది మగవాళ్లే అని. సూరజ్ శివనారాయణ వైపు తిరిగి, తాతగారు, కేవలం ఈ ఫేక్ చెక్ మాత్రమే కాదు. జ్యోత్స్న బ్రాంచ్కి అకస్మాత్తుగా వచ్చిన ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్లే ఆర్డర్ చేసుకున్నారు. సేల్స్ ఎక్కువ చూపించడానికి ఆడిన డ్రామా ఇది. దీనికి సంబంధించిన ల్యాప్టాప్ డేటా మొత్తం నేను ముందే మీ ఇమెయిల్కి పంపించాను అని బాంబ్ పేలుస్తాడు. సూరజ్ చేసిన ఈ ద్రోహంతో జ్యోత్స్న గుండె పగిలిపోతుంది. సూరజ్ ఎప్పుడూ తన వైపు లేడని, కేవలం తనను దెబ్బ కొట్టడానికి సరైన సమయం కోసం వేచి చూశాడని ఆమెకు అర్థమవుతుంది. శివనారాయణ కోపంతో ఊగిపోతూ, ఆపండి, ఇక చాలు. నా ఇంట్లోనే ఇంతటి మోసం, దగా నడుస్తోందని నేను ఊహించలేదు. జ్యోత్స్న, నువ్వు మన కుటుంబం పరువును గంగలో కలిపావు అని అరుస్తూ, ఈ పోటీలో నిజాయితీగా గెలిచిన అసలైన విజేత దీప మాత్రమేనని, కంపెనీకి తనే అసలైన వారసురాలని ప్రకటిస్తాడు. కాని అసలైన హైవోల్టేజ్ డ్రామా అప్పుడు మొదలవుతుంది. సుమిత్ర ముందుకు వస్తుంది. ఆమె ముఖం భయంకరమైన కోపంతో ఊగిపోతుంటుంది. ఆమె ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంటి మెయిన్ డోర్ వైపు తీసుకెళ్తుంది. జ్యోత్స్న ఏడుస్తూ, అమ్మా, నన్ను క్షమించు, నన్ను వదిలేయమ్మా అని వేడుకుంటుంది. పార్వతి కూడా సుమిత్ర కాళ్లపై పడి భిక్ష అడుగుతుంది. కాని ఈసారి సుమిత్ర గుండె రాయిలా మారిపోతుంది. ఆమె గట్టిగా తలుపు తీసి జ్యోత్స్నను బయటకు టేస్తుంది. బయట పిడుగులు, తుఫాను కురుస్తూ ఉంటుంది. మిత్ర గట్టిగా అరుస్తూ, పొద్దునే చెప్పాను కదా, మోసం చేసేవాళ్లకు ఈ ఇంట్లో చోటు లేదని. ఈరోజుతో నీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది. నువ్వు నా కూతురివి అని చెప్పుకోవడానికి కూడా అర్హురాలివి కావు అని తలుపులు వేసేస్తుంది. దీప ఏడుస్తూ సుమిత్రను ఆపడానికి ప్రయత్నిస్తుంది.
కాని కార్తీక్ దీప చేయి పట్టుకుని ఆపి, వద్దు దీపా, తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించాల్సిందే. ఈరోజు నిజాయితీ గెలిచింది అని చెప్తాడు. ఎపిసోడ్ ఎండింగ్ సీన్లో జ్యోత్స్న బయట వర్షంలో తడుస్తూ, కింద పడి ఏడుస్తూ, కళ్లలో కసి, పగతో దీప, కార్తీక్ల వైపు చూస్తూ, మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తానని శపథం చేస్తుంది. ఇక్కడితో ఈ ధూమ్ ధామ్ ఎపిసోడ్ ముగుస్తుంది.